ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగ పులుపుగా నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్రలింగం శివ. క్రీస్తు శకం 1300 సంవత్సరాల క్రితం కాకతీయ రాజుల హయాంలో నిర్మించిన నీలాద్రీశ్వర స్వామి వారి అద్భుత క్షేత్రం ఈరోజు మనం దర్శనం చేసుకుందాం. ఈ ఆలయాన్ని 1935వ సంవత్సరంలో మళ్ళీ పునర్నిర్మించారు. ఆలయ ప్రత్యేకతగా భక్తుల నమ్మకం ఏంటంటే, స్వామివారి దర్శనం చేసుకున్న మనసులో కోరుకుంటే మళ్ళీ శివరాత్రిలోగా మీ సంకల్పం నెరవేరి తిరిగి మళ్ళీ స్వామివారి దర్శనానికి వస్తారని ప్రగాఢ నమ్మకం. అలాగే కొండల్లో నుండి ఉబ్బుకొచ్చే జలం కోనేరు దగ్గర ఉన్న శివలింగంపై ప్రకృతి అభిషేకిస్తుందా అన్నట్లుగా వస్తుంది. అలా వచ్చిన జలం కోనేరులోకి వస్తే ఆ నీరు చుట్టుపక్కల గ్రామాలు ఉపయోగించుకుంటున్నారని ఆలయ పూజారి చెప్పారు. అలాగే కార్తీక మాసంలో సాయంత్రం వెలిగించే ఆకాశ దీప సేవాభాగ్యం నాకు కలిగినందుకు ఆ నీలాద్రీశ్వరునికి నమస్తమాంజలు అర్పిస్తున్నాను. ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వీడియో చివరిలో ఆలయ పూజారి చెబుతారు. అలాగే స్వామివారి నిజరూప దర్శనం కూడా మీకు మా ఛానల్ అందిస్తుంది. ఓం నమ శివాయ. అలాగే మరిన్ని ఆరోగ్య ఆధ్యాత్మిక ఆహ్లాదకర వీడియోలు మీకు అందించే రాజుగారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, ముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. మీదిగా చూడ సక్కని స్వామి దిగినాడు రాయే శ్రీరాముడు వాడా గండోరా. ఏ రంగుల హంగుల పొడలేదు రాయుడు జంగమ శంకర శివుడేనురా. నిప్పు కొట్టునని అప్పు మచ్చ సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడేరా. పై పై కలా పైలాగిలా ఉంటాదిరా లీలా. లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు. నీలోనే కొలువున్నాడు నిన్ను దాటి పోనపోడు. దేవాలయం ఖమ్మం జిల్లా జోగి మండలం నీలాద్రి అనేటువంటి గ్రామం ఉంది. దట్టమైన అడవిలో ఉండి ఈ యొక్క స్వామివారి ధూపదీప నైవేద్యాలు కూడా చేసుకుంటూ ఉండగా ఇక్కడ భావనపాలెంలో పార్థసారథి గారికి స్వప్నంలో కనపడి ఈ యొక్క స్వామివారు ఆ యొక్క పలానా చోట ఉన్నాననేటప్పుడు అంతా వెతికి ఆ తీగలు లతలతో కూడుకున్నటువంటి ఈ అడవిలో ఈ స్వామివారు కనిపించగా మళ్ళీ దీన్ని పునఃప్రతిష్ఠ చేసి ఒక స్వామివారికి ఒక రూపాన్ని తీసుకొచ్చి ఈ రోజున ఈ స్వామివారికి ధూప దీప నైవేద్యాలు నిత్యం కూడా జరుగుతూ మరి కార్తీక మాసం కానివ్వండి, శివరాత్రి కానివ్వండి, ఈ రోజుల్లో చాలా గొప్పగా విశేషమైనటువంటి అన్ని జిల్లాల నుంచి, అంటే కొన్ని రాష్ట్రాల నుంచి కూడా మన మహారాష్ట్ర కానీ, లేకపోతే ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఆ యొక్క ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క భక్తులు వస్తూ ఈ యొక్క స్వామివారి కోరికలు తీస్తున్నారు. కాబట్టి ఈ స్వామి నీలాద్రీశ్వరుడు అంటారండి. అమ్మవారి యొక్క నీలాద్రీశ్వర స్వామి దేవత సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి మన మాస శివరాత్రిలో స్వామివారికి అభిషేకాలు, అలాగే మహాశివరాత్రి రోజున 3 రోజుల పండుగగా స్వామివారికి భక్తులు దాదాపు 1,50,000 మంది భక్తులు స్వామివారి యొక్క దర్శనానికి వస్తుంటారు. అదేవిధంగా ఈ యొక్క కోనేరు యొక్క విశిష్టత ఏంటంటే, ఒక గుట్ట కింద నుంచి స్వామివారు ఆ యొక్క జలం
ఆ జలాన్ని ఆ స్వామి మీద పడుతూ ఆ యొక్క జలాన్ని ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటూ చాలా ఇష్టమైన జలం కాబట్టి ఈ యొక్క నీలాద్రీశ్వరుడు అనేటువంటి పేరు ఉందాడు. అలాగే ఈ యొక్క స్వామివారిని మనసులో తలుచుకొని 3 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే కోరుకున్న కోరిక తీస్తున్నటువంటి ఒక నమ్మకంతో భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని వాళ్ళ యొక్క సాధక భావాలను కూడా స్వామివారికి చెప్పుకొని మరలా శివరాత్రికో లేకపోతే ఈ కార్తీక మాసంలోనో అనుకుని వెళ్ళిన వాళ్ళకి తప్పగా ఆ యొక్క స్వామి విజయం చేకూరుస్తారని చెప్పి ఒక నమ్మకం ఉన్నది ప్రజల్లో. కాబట్టి ఈ యొక్క స్వామిని కొలిచిన వాడికి నిత్యం ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఆ యొక్క భగవంతుడు మనకి ఈ యొక్క నీలాద్రీశ్వరుల రూపంలో మనకి దర్శనమిస్తున్నారు. కాబట్టి దేవాలయం ఎన్నో శతాబ్దం స్వామి? దాదాపు కాకతీయ కాలం నాటిదండి, 11వ శతాబ్దంలో ఇది. మనకి 1970 ఆ ప్రాంతంలో ఆ యొక్క ఈ నీలాద్రి అనేటువంటి స్వామివారు ఈ భవన్నపాలెం ఉన్నటువంటి 1935 సంవత్సరంలో ఈ యొక్క ఈ దేవాలయం యొక్క విశిష్టత తెలిసి ఆ తర్వాత పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది 2004 ఆ ప్రాంతాల్లో. ఆ విధంగా ధూపదీప నైవేద్యాలతో స్వామివారు నిత్యం భక్తులు కొంగు బంగారమై ఆ యొక్క స్వామివారికి మనకి ఈ రోజున ఈ యొక్క స్వామివారు ఈ రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. జై శ్రీ ఓం శ్రీ నమ శివాయ నమః. అమ్మవారి పేరేంటి స్వామి? బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి. అయ్యప్ప స్వామి, మన విఘ్నేశ్వరుడు, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి, ఈ 3 కూడా కుటుంబం. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రువమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణ ప్రథమగు